Hi all, good afternoon. This is my Charan. Welcome to our channel. Okay, so today's topic మనం హైదరాబాద్ లో రెండు ఉదారక ఘటనల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇద్దరు కూడా చిన్నపిల్లలు. ఓకే, పసిపిల్లలు. వాళ్ళు ఏమిటో లోకం అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్న ఆడపిల్లలు. ఆడపిల్లల మీద ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ ఇంత ఉదారక, అసలు మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ రకంగా వెళ్తున్నారు, అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 3 ఏళ్ల చిన్నారి ప్రాణాల కోసం పోరాటం అనే హెడ్డింగ్ మనం చూసుకుంటే బేసిక్ గా మనం ఏమనుకుంటాం, జబ్బు చేసిందా, యాక్సిడెంట్ అయిందా, లేదా ఏదైనా జరిగి ఉంటుందని మనం ఊహిస్తాం. కానీ ఇది చాలా ఉదారత. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. హైదరాబాద్ లోని జగదిర్గుట్ట ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన జరిగింది. అదేంటంటే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి చిన్నారిపై దారుణంగా దాడి చేయడంతో ఆమె ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతుంది. హాస్పిటల్లో ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతుంది. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత మద్యం మత్తులో ఉన్నా కూడా ఆ మనిషి చిన్నపిల్ల లేకపోతే పెద్ద పిల్లల, లేకపోతే అంత తెలియక మత్తులో ఉండి ఇలా ప్రవర్తిస్తున్నారా అనేది ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఈ ఘటనలోకి వెళ్తే యాక్చువల్లీ కృష్ణవేణి అనే అమ్మాయి వాళ్ళ మదర్ యాక్చువల్లీ దేవేంద్ర నగర్ కట్టమైసమ్మ నగరంలో యాక్చువల్లీ నివసిస్తుంది. ఆమెకి యాక్చువల్లీ 3 పిల్లలు ఉండగా కొంతకాలం నుంచి వాళ్ళ హస్బెండ్ కి దూరంగా వేరుగా ఉంటుంది. ఆమె శివ అనే వ్యక్తితో కలిసి నివసిస్తుంది. శివ అనేటోడు నిరుద్యోగిగా ఉండడం వల్ల, జాబ్ లేదు, లేకపోతే పని పాట లేదు, నిరుద్యోగిగా ఉండడం వల్ల తరచుగా ఏం చేస్తూ ఉన్నాడు, మద్యం తాగుతూ మద్యం సేవించడం వల్ల పోలీసుల విచారణలో బయటపడింది. కృష్ణవేణి కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ కృష్ణవేణి వచ్చేసి కూలి పని చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. 3 పిల్లలు అయినా కూడా ఆమె ఆ 3 పిల్లలతో పాటు ఆ శివ అనేటిని కూడా కూలి పని చేస్తూ ఆమె కుటుంబాన్ని పోషిస్తుంది. శనివారం రోజు శివ అనేటోడు కృష్ణవేణి వద్ద డబ్బులు కోరగా ఆమె ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. డైలీ తాగుతుంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, అసలే పని లేదు. ఆమె కూలి పని చేసి ఆ కుటుంబాన్ని ఆ విధంగా నట్టుకొస్తుంటే ఆయన మద్యం కోసం ఆమె డబ్బులు అడిగితే ఆమె నిరాకరించింది. ఇట్స్ అ కామన్. దీంతో కోపంతో వెళ్ళిపోయిన శివ మద్యం మత్తులో తిరిగి వచ్చి ఆమెతో గొడవకు దిగాడు. ఓకే, దాడి ఎలా జరిగిందంటే, గొడవ సమయంలో ఆగ్రహానికి లోనైన, అంటే కోపంతో ఉన్న శివ కృష్ణవేణి చిన్న కుమార్తె, అమ్మాయి పేరు వెన్నెల, పాపం 3 సంవత్సరాలు అమ్మాయికి, 3 years బేబీ, ఎత్తుకుని నేలపై బలంగా కొట్టాడు. ఎంత ఉదారక విషయం అనేది. నిజంగా చిన్నపిల్ల, 3 సంవత్సరాల పిల్లని నేలపై బలంగా కొట్టేటప్పటికే ఈ దాడిలో అమ్మాయి చాలా చాలా తీవ్రమైన గాయాలైనవి. అయితే ఆమె ఆ తీవ్ర గాయాలతోటి అమ్మాయి ఏంటంటే స్పృహ కోల్పోయింది. ఎంత బాధాకరం, ఎంత మద్యం మత్తులో ఉన్నా కూడా ఎంత బాధాకరం ఈ విషయం అనేది. అయితే ఈ అమ్మాయి గాయపడిన చిన్నారి వెంటనే ఉస్మానియా హాస్పిటల్కి, యాక్చువల్లీ జనరల్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే వాళ్ళ వైద్యులు కూడా కొంచెం అమ్మాయి పరిస్థితి సీరియస్ గా ఉందని దీన్ని యాక్చువల్లీ వెల్లడించారు. అయితే ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన ప్రకారంగా ఈ ఘటనపై కేసు అయితే నమోదు చేశారు. అయితే ఈ ఘటన పోలీసులు నమోదు చేయటం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కేసు నమోదు చేయడం, ఈ ఘటన చిన్నారి యాక్చువల్లీ చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ఘటనల ప్రధానంగా బేసిక్ గా ఏం జరుగుతుంది అంటే, ఈ జనరేషన్ వాళ్ళు, లేదా ఈ మత్తు వల్ల ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కడెక్కడికి ఎలా ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం. అయితే శివని అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. ఎందుకంటే ప్రస్తుతం వాడు పరారులో ఉన్నాడు. పోలీసులు వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సామాజికంగా అసలు ఏం జరుగుతుంది, మద్యం మత్తు మరియు కోపం కలిసి వస్తే ఎంత ప్రమాదకరమో ఈ ఘటన ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. స్పష్టంగా చూపిస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకోకుండా అసలు సమాజం ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆమె భర్త లేకుండా 3 పిల్లల్ని మన తోటి కష్టపడి, ఆమె కూలికెళ్ళి కష్టపడి ఆ కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో ఈ విధంగా మళ్ళీ ఆమెకి జరగడం అనేది చాలా చాలా బాధాకరం.
మరి ఒక సంఘటన, చాలా చాలా విచారమైన సంఘటన నిన్న హైదరాబాద్ లో 15వ తారీఖు ఆదివారం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో. అంటే ఎంతమంది ఈ టాపిక్ మీద అవేర్ అయి ఉన్నారో లేదో తెలియదు, ఎంతమంది విన్నారో, న్యూస్ విన్నారో లేదో తెలియదు, కానీ చాలా హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇది నార్సింగ్ లోని మార్చి 15 అంటే ఆదివారం రోజున 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్యకు చేసిన ఘటన. అయితే అత్యాచారం చేసి హత్య చేసేసి అమ్మాయిని చంపేయడం చాలా చాలా కలకరం రేపిన విషయాలు ఇది. దీని వివరణ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాడు చిన్నారిని, అంటే అమ్మాయి 6 ఏళ్ల పాపని చాక్లెట్లు కొనిస్తానని అమ్మాయికి మాయ మాటలు చెప్పి తన వెంట తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి చిన్నారి ఇంటికి అయితే చాలా సేపు అయినా కూడా చిన్నారి ఇంటికి రాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే రాత్రి 10 గంటల సమయంలో నార్సింగ్ పోలీసులకు, అంటే వెతికి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాత్రి 10 గంటలకు వాళ్ళు ఫిర్యాదు చేశారనమాట. అయితే పోలీసుల దర్యాప్తు ప్రకారం ఫిర్యాదు అందుకున్న కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆరోపితుడు చిన్నాన్ని తీసుకెళ్లిన దృశ్యాలు మాత్రం సీసీటీవీలో కనిపించాయి. ఈ ఆధారాలతో అతన్ని యాక్చువల్లీ గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోలీసులకు, ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడు పోలీసులకు చిన్నారి మృతదేహాన్ని చూపించినట్లు సమాచారం. అయితే ఎంత విదారక ఘటన ఇది అనేది. 6 ఏళ్ల పాపని యాక్చువల్లీ ఆ విధంగా చేయటం అనేది అసలు ఇప్పుడు 6 ఏళ్ల పాప అయినా లేకపోతే 3 ఏళ్ల పాప అయినా మనకి చూస్తే ముద్దొస్తుంది, ముద్దు ఆడతాం మనం, లేకపోతే నవ్విస్తాము, లేకపోతే ఇలాగ మనం చేస్తాం. కానీ అలాంటి ఆలోచనలు ఒక నేలకేసి కొట్టడం, లేదా అమ్మాయిని పాడు చేసి, లేకపోతే చిన్నాన్ని చంపేయడం అనేది ఎంతవరకు, అసలు ఈ విధమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఈ రకపు ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఈ రోజులపు పిల్లలకి ఎలా వస్తున్నాయి అనేది చాలా చాలా మనం చాలా విచారించదగ్గ విషయం అనేది. మనం పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం నమ్మే పరిస్థితి అనేది కనబడటం లేదు, కాబట్టి ఎవరిని నమ్మి కూడా పిల్లల్ని మనం అప్పగించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అయితే ఘటన ద్వారా సమాజాన్ని కలిసివేసే విధంగా ఉంది అండ్ ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది, మన చిన్నారుల పరిస్థితి ఏంటి, లేకపోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భద్రతపై తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలి, అజ్ఞాత వ్యక్తులు, అంటే మనకు తెలియని వ్యక్తుల ద్వారా వాళ్ళకి పిల్లలను నమ్మకంగా వాళ్ళతో పెట్టి, లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తున్నారో వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, వాళ్ళకి అవగాహన, పిల్లలకి మనం అవగాహన కల్పించాలి. అదేవిధంగా గుడ్ టచెస్, బ్యాడ్ టచెస్, వాటి కోసం కూడా ఎడ్యుకేట్ చేయాలి చిన్నపిల్లల్ని. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయాల్లో. ఈ 2 ఘటనలు నాకు చాలా చాలా మనసు బాధ అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ 2 ఘటనలు నేను విన్ని చాలా చలించిపోయాను. ఈ ఘటన మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. మన కళ్ళ ముందు జరిగే ప్రమాదాలను నిర్లక్ష్యం చేయకోకుండా, ఏ విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఇది. పిల్లలు దేవుడిచ్చిన వరం అని మనం ఎంతో ప్రార్థనలు చేసి, లేకపోతే ఎన్నో పూజలు చేసి మనం పిల్లల్ని అనుకుంటాము. అదేవిధంగా కష్టపడి మనం పిల్లల్ని పెంచుతాం. వాళ్ళ భద్రత మనం చాలా జాగ్రత్తగా, మన బాధ్యత, వాళ్ళ భద్రత కూడా మన బాధ్యతగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక తప్పుడు నిర్ణయం ఒక కుటుంబాన్ని జీవితాంతం, ఇప్పుడు ఆ చిన్న పాపలు అలా అయ్యారు. యాక్చువల్లీ ఒక పాప ఆల్రెడీ చనిపోయింది, ఇంకొక పాప జీవితంతో పోరాడుతుంది, హాస్పిటల్లో పోరాడుతుంది. కానీ వాళ్ళకి ఏమన్నా, ఒక పాప ఆల్రెడీ అయింది, ఆ కుటుంబాన్ని ఎంత జీవితాంతం ఎంత వేధిస్తుంది, వాళ్ళ నిర్లక్ష్యం అనేది ఎంత ఆ బాధలోకి నెట్టేసింది అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపకండి. అజ్ఞాత వ్యక్తులతో మాట్లాడకూడదని వారికి ముందే చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్పందించండి అని పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయండి. ఏ రకంగా బ్యాడ్ టచెస్, ఏవి గుడ్ టచెస్ అనేవి ఎడ్యుకేట్ చేయండి. సమాజంగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి.
సమాజం పట్ల మన పరిసరాల్లో జరుగుతున్న వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు, ఎవరిపైన అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మద్యం, మత్తు, కోపం, నిర్లక్ష్యం ఇవి కలిస్తే అమాయకుల జీవితాలు అనేది నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ అదే జరిగింది. ఒక మద్యపు మత్తు వల్ల ఒక కుటుంబం అనేది ఈ రోజు హాస్పిటల్ పడింది. వాళ్ళ పరిస్థితి, పాప పరిస్థితి ఎలా ఉంటది అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మనం నిర్లక్ష్యం కూడా దీనికి మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఓకే, మన కోపాన్ని, మన నిర్లక్ష్యాన్ని నియంత్రించుకోవడం అనేది ఎవరు కావాల బాధ్యత. ఒక బాధ్యత అనేది మనం దీన్ని అగ్రి చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకోకుండా ఉండాలంటే మన ఆలోచనలో మార్పు రావాలి. మన ప్రతి విధమైన మార్పు అనేది జరగాలి యాక్చువల్లీ. ఓకే, మన సమాజం మరింత బాధ్యతంగా మారాలి. పిల్లల భద్రత మన అందరి బాధ్యత. ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దయచేసి ఫాలో చేయండి. జై హింద్, మీ చరణ్.